నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలంగాణలో 2437 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ ప్రకటన రేపటి నుంచి వెబ్సైట్ లో గ్రూప్ 1-2 ఫలితాలు విద్యాశాఖ ఆదేశాలు రాగానే డీఎస్సీ బీసీ ఫెడరేషన్ల ఆస్తులు అప్పుల పంపిణీపై షీలా బేడే కమిటీ సిఫార్సులకు ఏపీ ఆమోదం మెడికల్ ప్రొఫెసర్ల విరమణ వయసు 63 ఏళ్లకు పెంపు ఏపీలో రేపటి నుంచి నవనిర్మాణ దీక్ష రాష్ట్రాభివృద్ధికి పునరంకితం కావాలని చంద్రబాబు పిలుపు విభజన కారకులు సిగ్గుపడేలా ప్రగతి సాధిస్తామని ధీమా ఆవిర్భావోత్సవాలకు సిద్దమైన తెలంగాణ పరేడ్ మైదానంలో తెరాస సర్కార్ భవిష్యత్తు ప్రణాళికలు ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ జోరు 2016-17లో 13.85% వృద్ధి సాధించామన్న కేటీఆర్ డిజిటల్ లావాదేవీల కోసం టీ వ్యాలెట్ ఆవిష్కరణ సంగారెడ్డి ప్రజాగర్జనలో తెరాస పాలనపై కాంగ్రెస్ ఛార్జ్ షీట్ అన్ని రంగాల్లో విఫలమైందంటూ రాహుల్ ఉత్తమ్ విమర్శనాస్త్రాలు నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవింపులకు భారత్ ధీటైన సమాధానం 5 పాక్ రేంజర్లను చంపేసిన బలగాలు మరో 6 గాయాలు రష్యా అధ్యక్షుడు పుతిన్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు వాణిజ్యం ఇంధన రంగంలో సహకారంపై సమాలోచనలు ఇరు దేశాల మధ్య 5 ఒప్పందాలు తెలంగాణ ఆవిర్భావోత్సవాలను పురస్కరించుకుని టీఎస్పీఎస్సీ నిరుద్యోగులకు తీపి కబుర్లు అందించింది వివిధ విభాగాల్లో 2437 ఉద్యోగాలకు 15 ప్రకటనలు జారీ చేసింది ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గ్రూప్ 2 రాత పరీక్ష గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రేపటి నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది పీజీటీ టీజీటీ ప్రధాన రాత పరీక్షల తేదీలను వెల్లడించింది డీఎస్సీకి సంబంధించి విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు అందిన 15 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని తెలిపింది వివిధ విభాగాల్లో 2437 ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 15 నోటిఫికేషన్లు జారీ చేసింది ఇందులో గురుకుల డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ల పోస్టులు 546 ఫిజికల్ డైరెక్టర్లు 21 లైబ్రరీయన్లు 21 ప్రిన్సిపల్లు 30 గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రిన్సిపల్ ఖాళీలు 6 ఫిజికల్ డైరెక్టర్లు 8 లెక్చరర్ పోస్టులు 152 లైబ్రరీయన్ ఖాళీలు 42 ఉన్నాయి గురుకుల పాఠశాలల్లో 304 ప్రిన్సిపల్ పోస్టులకు మరో నోటిఫికేషన్ ఇచ్చింది పశుసంవర్ధక శాఖలో 541 వెటర్నరీ అసిస్టెంట్లు 7 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు ఆర్ఎండ్బి సిఏడి భూగర్భ జలాలు గిరిజన సంక్షేమ శాఖల్లో 463 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు ప్రకటనలు జారీ చేసింది భూ రికార్డుల విభాగంలో 273 డిప్యూటీ సర్వేయర్ ములుగు అటవీ కళాశాలలో 19 ప్రొఫెసర్లు లైబ్రరీయన్ల ఖాళీల భర్తీకి ప్రకటనలు ఇచ్చినట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి చెప్పారు గురుకుల టీజీటీ పీజీటీ పీడీ స్క్రీనింగ్ పరీక్ష కీని 1-2 రోజుల్లో విడుదల చేస్తామన్న ఆయన పీజీటీ ప్రధాన రాత పరీక్ష ఈ నెల 29-30 తేదీల్లో ఆర్ట్స్ క్రాఫ్ట్ సంగీతం ఉపాధ్యాయ పోస్టులకు ఈ నెల 30న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు టీజీటీ ప్రధాన పరీక్ష వచ్చే నెల మొదటి 2 వారాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు గ్రూప్ 1 మెయిన్స్ గ్రూప్ 2 పరీక్ష ఫలితాలను వెల్లడించిన చక్రపాణి ఈ ఫలితాలు రేపటి నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు గ్రూప్ 2లో 1032 ఉద్యోగాల భర్తీ కోసం 3096 మందిని ధృవపత్రాల పరిశీలన కోసం ఎంపిక చేసినట్లు వెల్లడించారు ఇందులో నుంచి ఒక్కో పోస్టుకు 2 చొప్పున 2064 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తామన్నారు గ్రూప్ 1లో ఉన్నటువంటి 128 పోస్టులకి 256 మందిని సెలెక్ట్ చేసి ఆ లిస్ట్ ని మేము వెబ్సైట్ లో రేపటి నుంచి అవైలబుల్ గా పెడుతున్నాం ఒక వారం 10 రోజుల వ్యవధిలో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత ఇమీడియట్ గా ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది గ్రూప్ 1 తర్వాత ఇమీడియట్ గా గ్రూప్ 2 ఇంటర్వ్యూస్ ను కూడా టేకప్ చేయడం అనేది జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చే నాటికి మేము చెక్ లిస్ట్లో ఏవైతే సర్టిఫికేట్స్ని మేము పేర్కొన్నామో వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నింటినీ తీసుకొచ్చుకోవాలి ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి విద్యాశాఖ నుంచి పూర్తి వివరాలతో ఉత్తర్వులు వచ్చిన 15 రోజుల్లో ప్రకటన జారీ చేస్తామని చక్రపాణి చెప్పారు
సీఎం గారు చెప్పిన మాట వాస్తవం. డిఎస్సి మేము చేస్తున్నాం. డిఎస్సి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తుంది అనేటువంటి జీవో ఇచ్చారు. కానీ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఏ జిల్లాలో ఉన్నాయి, వాటికి సంబంధించిన జీవో ఇంకా గవర్నమెంట్ ఇవ్వలేదు. దానికి సంబంధించిన జీవో విద్యాశాఖ నుంచి రావాలి. వచ్చిన తర్వాత మేము డిఎస్సిని సాధ్యమైన తొందరగా ప్రాసెస్ చేస్తాం. నాకు తెలిసినంత వరకు మేమైతే రిక్రూట్మెంట్ ఏజెన్సీ, టెట్ అనేది డిఫరెంట్ యాక్టివిటీ, మేము అన్నింటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత వీ కెన్ క్లారిఫై. ప్రభుత్వం తమకు ఇచ్చిన ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టామని, ప్రస్తుతం తమ వద్ద పెండింగ్ ఏమీ లేవని చక్రపాణి తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 15,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో ఉన్న 9 బీసీ ఫెడరేషన్లకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య జరగాల్సిన ఆస్తులు, అప్పుల పంపకాలపై షీలా బీడే కమిటీ చేసిన సిఫార్సులను ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న టీచింగ్ మెడికల్ ఫ్యాకల్టీ పదవీ విరమణ వయస్సును 60 నుంచి 63 ఏళ్లకు పెంచింది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ రుణ పరిమితిని 2,175 కోట్ల రూపాయలకు పెంచుతూ ఏపీ మంత్రివర్గం తీర్మానించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. షెడ్యూల్ 9లో ఉన్న ఫెడరేషన్ ఆస్తుల పంపకాలపై షీలా భేడే కమిటీ చేసిన సిఫారసులకు అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయంతో చరాస్తులు, పీడీ అకౌంట్, బ్యాంకు బ్యాలెన్సులు 51.32 నుండి 41.68 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పంచుకోనున్నాయి. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంకుల నుంచి తీసుకునే 2,000 కోట్ల రూపాయల రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ రుణాన్ని ఏపీఐఐసీ భూసేకరణకు వినియోగించనుంది. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2015-20లో ఫుడ్ పార్కులు అనే పదాన్ని చేర్చుతూ సవరించిన ఉత్తర్వుకు ఆమోదం తెలిపింది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకునేందుకు అవసరమైన ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ 3, 2006లో సవరణలకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సాగునీటి సంఘాలకు సంబంధించి 1997 చట్టంలో భారీ మార్పులు చేస్తూ మంత్రిమండలి తీర్మానించింది. ఐటీ సంస్థలకు భవనాల కొరతను తీర్చేందుకు నూతన పథకానికి పచ్చజెండా ఊపింది. గ్లోబల్ ఇన్ హౌస్ సెంటర్ని ఐటీకి చాలా కావాలి. ఇంతకుముందు హైదరాబాద్ లో కూడా రహిజా ఇలాంటి కంపెనీ తీసుకొచ్చాం. 1 ఎకరా 1000 మంది ఉద్యోగాలు ఇవ్వడానికి ఆ రోజు తీసుకొచ్చాం. ఈ రోజు ఇక్కడ చాలా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. డిమాండ్ ఎక్కువైంది, ప్లేస్ లేకుండా పరిస్థితి వచ్చింది. ఈ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి ట్రాన్స్పరెంట్ గా వస్తే ఏపీఐఐసి వచ్చిన వాళ్ళతో ఒక అవగాహన పెంచుకొని ఇంత పర్సెంటేజ్ అని ఆ ల్యాండ్ ఇస్తారు, వాళ్ళు కడతారు. ట్రాన్స్పరెంట్ గా మనకు ఉద్యోగాలు వస్తాయి, ఎకానమీ అభివృద్ధి అవుతుంది. కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు వాళ్ళ పెట్టుబడులు అవన్నీ కూడా దాంట్లో తీసుకునే అవకాశం వస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అణుబాంబు దాడి తరువాత కసితో ఆర్థిక శక్తిగా ఉవ్వెత్తున ఎదిగిన జపాన్ స్ఫూర్తిగా నవ్యాంధ్రను తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోలేని విచిత్ర పరిస్థితిలో ఉన్నాం కాబట్టే నవనిర్మాణ దీక్షతో మనల్ని మనం బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుదామని సూచించారు. హేతుబద్దత లేని విభజన చేసి ఆంధ్రప్రదేశ్ కష్టాలకు కారణమైన కాంగ్రెస్ నాయకులు పుండు మీద కారం జల్లేందుకు రాష్ట్రానికి వస్తున్నారని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. ఇటలీ స్వాతంత్ర్య దినోత్సవం రోజునే రాష్ట్ర విభజన ప్రకటించడం నాటి కాంగ్రెస్ సర్కార్ శాడిజానికి నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆస్తులు లేకపోగా అప్పులతో మొదలైన నవ్యాంధ్రలో 3 ఏళ్ల పాలనను నవనిర్మాణ దీక్ష ద్వారా సమీక్షించి అభివృద్ధి దిశగా కార్యాచరణను నిర్దేశించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. నవనిర్మాణ దీక్ష సందర్భంగా వారం రోజులు చేయాల్సిన కార్యక్రమాలను చంద్రబాబు అమరావతిలో ప్రకటించారు. జూన్ 2న ప్రతిజ్ఞ, 3న విభజన చట్టం హామీలు, 4న వ్యవసాయం, అనుబంధ రంగాలు, జల సంరక్షణ, సుస్థిర అభివృద్ధి వ్యూహం, జూన్ 5న సంక్షేమం, సమ్మిళిత అభివృద్ధి, జూన్ 6న మానవ వనరుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పన, జూన్ 7న ప్రజలే ముందు సుపరిపాలనపై చర్చ జరగాలన్నారు. జూన్ 8న కాకినాడలో మహాసంకల్పం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కలిసి పనిచేసుకుందాం. మనం ప్రగతి సాధించడమే కాకుండా ఎవరైతే తప్పు చేశారో, అన్యాయం చేశారో వాళ్ళు సిగ్గుపడే విధంగా మనం అభివృద్ధి చేసి నిరూపిస్తామని చెప్పాను. దానికోసమే రాష్ట్ర అవతరణ దినోత్సవం చేసుకోలేం కాబట్టి నవనిర్మాణ దీక్షను పెట్టాం. ఇది డబుల్ అడ్వాంటేజ్. ఒకటి, ఆ రోజు గుర్తు చేసుకోవడం, ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాం, ఎన్ని కష్టాల నుంచి ప్రారంభమయ్యాం, ఇప్పుడు ఎక్కడ రీచ్ అయ్యాం, ఎప్పటికప్పుడు బేరే చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన అమల్లోకి వచ్చిన రోజునే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్కు రావడంపైన చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సరిగా పనిచేస్తుంటే నవ్యాంధ్రకు కష్టాలు వచ్చేవి కావన్నారు. ఆ రోజు నువ్వు సరిగా చేస్తే ప్రాబ్లం వచ్చేది కదా. ఆ రోజు నువ్వు సరిగా చేయలేదు కాబట్టి ప్రాబ్లం వచ్చింది. దానికి చెప్పకుండా నేను కూడా యాత్ర చేస్తా, ఏం చేస్తారు యాత్ర చేస్తే అంటే ఇంకా చెడగొట్టడానికి వచ్చేటప్పుడు కూడా రాకుండా చేస్తారు. అంతే కదా వీళ్ళు చేసేది. అన్యాయం చేశారని మళ్ళా ప్రజల్లో డిస్కషన్ చేసే సమయంలో
ఆయన రావడం ఇక్కడికి పుండు పైన కారం వేయడం. మన కష్టాలకే కారణం ఆ పార్టీ అన్నాక ఇక్కడికి వచ్చి ఏం చెప్తారండి? ఎందుకు చెప్పలేదు? ఆ రోజు ఇద్దరిని కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడలేదు? అది అవమానం కాదా మనకు? నవనిర్మాణ దీక్షను విజయవంతం చేయడం కోసం ఒక్కో జిల్లాకు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. అంబరాన్నంటేలా రాష్ట్రావతరణ వేడుకలను జరుపుకునేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్లో ఉత్సవాలకు పరేడ్ మైదానం వేదిక కానుండగా వారం రోజులు వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ 3 ఏళ్ల తెలంగాణ ప్రస్థానం, భవిష్యత్తు లక్ష్యాలను వివరించనున్నారు. రాష్ట్రావతరణ దినోత్సవం నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలన్నీ ముస్తాబు చేశారు. అన్ని కూడళ్లను అందంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కూడా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు గన్పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ప్రధాన వేదిక సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి చేరుకుంటారు. అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 52 మందికి ముఖ్యమంత్రి అవార్డులు అందిస్తారు. అనంతరం తెలంగాణ 3 ఏళ్లలో సాధించిన ప్రగతి, వచ్చే 2 ఏళ్లలో చేయనున్న కార్యక్రమాలను కేసీఆర్ వివరించనున్నారు. ఈ ప్రసంగం చూసేందుకు ప్రత్యేక టీవీలు, భారీ తెరలు సిద్ధం చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇదే సమయంలో జిల్లాల్లో మంత్రులు తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో పాల్గొంటారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన 341 మందికి మంత్రులు అవార్డులందిస్తారు. వారం రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ, ఫుడ్ ఫెస్టివల్లు నిర్వహించేందుకు తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రావతరణ వేడుకలకు సన్నాహకంగా వేర్వేరు ప్రాంతాల్లో మారథాన్ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా చింతలచెరువు గ్రామంలో పాటిమీద జగన్మోహన్ రావు అనే తెరాస నాయకుడు కేసీఆర్ భూమి కుడ్య చిత్రాన్ని తన పొలంలో తీర్చిదిద్దారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఐటీ ఎగుమతులు 85,470 కోట్లకు చేరినట్లు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 2017-16తో పోల్చుకుంటే ఐటీ రంగంలో 13.85% వృద్ధి రేటు సాధించినట్లు మంత్రి చెప్పారు. జాతీయ సగటుతో పోల్చుకుంటే తెలంగాణ ఐటీ వృద్ధి రేటు 4% అధికమని కేటీఆర్ పేర్కొన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో వచ్చిన 25,406 కొలువులను కలుపుకుని మొత్తం ఐటీ రంగంలో కొలువులు 4,31,891కి చేరినట్లు చెప్పిన కేటీఆర్ నగదురహిత లావాదేవీల కోసం తెలంగాణ సర్కార్ రూపొందించిన టీ వ్యాలెట్ను ఆవిష్కరించారు. ఫోన్ లేనప్పటికీ మీ సేవ సాయంతో టీ వ్యాలెట్ను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ వ్యాలెట్ ద్వారా లావాదేవీలు చేస్తే ఎలాంటి అదనపు రుసుము ఉండబోదన్నారు. రావిర్యాల మహేశ్వరంలో 2 ఎలక్ట్రానిక్ క్లస్టర్ల అభివృద్ధికి కేంద్రం 400 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్న ఆయన మెదక్ జిల్లా శివనగర్లో 120 ఎకరాల విస్తీర్ణంలో ఎల్ఈడీ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. If you remember, about 3 years ago when the new government assumed office, when I took charge as a new information technology and communications technology minister, I had made an announcement that we are targeting to double our IT exports by 2020. In the next 5 years is what I was looking at. So the number I was looking at back then, obviously, was when we started off with 57,000 crores. I was looking at expanding and doubling this by 2020 to almost 120,000 crores. I'm happy to share with you that we are on course, we are on track. చిరకాల మిత్రదేశం రష్యాతో సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా ఆ దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. 4 దేశాల పర్యటనలో భాగంగా సెయింట్ పీటర్స్బర్గ్ చేరుకున్న ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా ఇంధన, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారం బలోపేతం చేసుకోవడంపై సమాలోచనలు జరిపారు. వచ్చే వారమే షాంఘై సహకార సంస్థలో భారత్కు పూర్తిస్థాయి సభ్యత్వం లభించనుందని పుతిన్ వెల్లడించగా అందుకు సహకరించిన రష్యాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా కోసం పుతిన్ సోదరుడు, ఆయన కుటుంబ సభ్యులు ప్రాణత్యాగం చేసిన విషయమై మోదీ ఆరా తీశారు. అంతకుముందు 2వ ప్రపంచ యుద్దంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల స్తూపం వద్ద ప్రధాని నివాళులర్పించారు. అనంతరం భారత్, రష్యా మధ్య 5 కీలక ఒప్పందాలు కుదిరాయి. పుతిన్తో కలిసి రష్యా, భారత్ సీఈఓల సమావేశంలో పాల్గొన్న ప్రధాని భారత్లో అనుకూలతను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. बदलते हुए इस विश्व में ट्रेड, कॉमर्स, इनोवेशन, इंजीनियरिंग ये ऐसे क्षेत्र हैं कि जो दुनिया को एक नए सिरे से जोड़ रहे हैं और उसमें कंपनीज का, इंडस्ट्रियल हाउसेस का बहुत बड़ा रोल है. भारत में रूस की कंपनियों की रुचि लगातार बढ़ती चली जा रही है और भारत उनको एक सानुकूल डेस्टिनेशन लगा है.
रूस की कंपनियां भारतीय कंपनियों के साथ भागीदारी करें, इसके लिए मैं उनको निमंत्रण देता हूं और उनका अनुभव उत्तम रहेगा, ये मैं उनको विश्वास दिलाता हूं। ఎంతో మంది బలిదానాలతో సాకారం చేసుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు నలుగురి కబంధ హస్తాల్లో నలిగిపోతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. సంగారెడ్డిలో ప్రజాగర్జన సభకు హాజరైన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందన్న ఆయన అన్ని వర్గాల ప్రజలను తెరాస మోసం చేసిందన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్న రాహుల్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే 100 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పారు. ప్రశ్నించే వారిపై దాడులు చేయించడం, గిట్టుబాటు ధర అడిగిన రైతులకు బేడీలు వేయించడం మినహా తెరాస సర్కార్ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని రాహుల్ విమర్శించారు. కేసీఆర్ 3 ఏళ్ల పాలనపై సంగారెడ్డి ప్రజాగర్జన సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ అభియోగ పత్రం విడుదల చేసింది. 3 साल में क्या तेलंगाना के सपने को पूरा करने के लिए आप सही रास्ते पे निकले हो या गलत रास्ते पे? जो स्टूडेंट्स लड़े थे, जो किसान लड़े थे, क्या वो सिर्फ एक परिवार के लिए लड़े थे? क्या आपने ये पूरा का पूरा प्रदेश सिर्फ 4 लोगों के लिए बनाया? आपके चीफ मिनिस्टर, आपकी सरकार किसको लेके चल रही है? कॉन्ट्रैक्टर्स को, लैंड माफिया को लेके चल रही है. सारी की सारी ताकत, तेलंगाना की पूरी शक्ति क्या आप सिर्फ 4 लोगों के हाथ में डालना चाहते हो? किस प्रकार का तेलंगाना बनाया जा रहा है? क्या यही है बंगारू तेलंगाना? అంతకుముందు ప్రజాగర్జన సభకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బేగంపేట విమానాశ్రయంలో శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం అక్కడి నుంచి సంగారెడ్డి సభ వరకు రోడ్డు మార్గంలో వెళ్లిన రాహుల్ మాజీ శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన చిన్న వేదికపై నుంచి రాహుల్ పార్టీ కార్యకర్తలకు అభివాదం చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ప్రతిమను విష్ణువర్ధన్ రెడ్డి రాహుల్ కు బహూకరించారు. ఆ సమయంలో అక్కడి ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడం వల్ల స్వల్ప గందరగోళం నెలకొంది. ఆ తర్వాత వై జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి రాహుల్ పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గోదావరి డెల్టాకు నీరు విడుదల చేశారు. జూన్ 1నే డెల్టాకు నీరు విడుదల చేయాలన్న చంద్రబాబు ఆదేశాలతో పశ్చిమ డెల్టాకు విజ్జేశ్వరం స్లూయిస్, మధ్య డెల్టాకు బొబ్బర్లంక హెడ్ స్లూయిస్, తూర్పు డెల్టాకు ధవళేశ్వరం ఆర్మ్ నుంచి నీటిని విడుదల చేశారు. సాధారణంగా జూన్ 2వ వారంలో గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేసే ఆనవాయితీ ఉండగా తుపాన్ల నుంచి పంటను కాపాడుకునేందుకు ముందే పంటలు వేయడానికి వీలుగా ఈసారి జూన్ 1నే విడుదల చేశారు. ఏటా 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా చర్యలు చేపట్టినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. మోదీ సర్కార్ 3 ఏళ్ల పాలనపై హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో బీడీ కార్మికుల కోసం 10,000 చొప్పున 20,000 ఇళ్లు నిర్మించేందుకు సిద్దమని దత్తాత్రేయ ప్రకటించారు. ఏపీ రాజధాని అమరావతిలో ఈఎస్ఐ నేతృత్వంలో 300 పడకల ఆసుపత్రి, పెనుగొండలో 100 పడకలు, ఏపీ వ్యాప్తంగా 30 కొత్త డిస్పెన్సరీలు, పెదకాకాని, సూళ్లూరుపేటలో 30 పడకలు, విజయనగరం, కాకినాడలో 100 పడకల ఆసుపత్రులను నిర్మించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలోని సనత్ నగర్ మెడికల్ కాలేజ్లో 300 పడకల ఆసుపత్రి, పాత బస్తీతో పాటు రామగుండంలో 100 పడకల ఆసుపత్రి, వరంగల్లో 50 పడకలు, కవాడిగూడ, నిర్మల్లో 30 పడకల ఆసుపత్రి నిర్మించనున్నట్లు ప్రకటించారు. కార్మిక చట్టాల అమల్లో ఆదర్శంగా నిలిచిన రామోజీ గ్రూప్నకు కేంద్ర కార్మిక శాఖ పురస్కారం వరించింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామోజీ గ్రూప్ను ఉత్తమ ఎంప్లాయర్ అవార్డుతో కేంద్ర కార్మిక శాఖ సత్కరించింది. రామోజీ గ్రూప్ మానవ వనరుల విభాగ అధిపతి డాక్టర్ ఏ గోపాలరావు, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ వ్యాపార సంస్థలు, ఉద్యోగులను కేంద్ర కార్మిక శాఖ సన్మానించింది. రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి డాక్టర్ గోపాలరావు గారు శాలువా ప్రదానం అందుకున్నారు. ఇప్పుడు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ బాచుపల్లి, ద అవార్డ్ బీయింగ్ రిసీవ్డ్ బై శ్రీ వి నారాయణ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ కంపెనీ అఫైర్స్ అండ్ ఐఆర్ రెడ్డి ల్యాబొరేటరీస్. శ్రీ వి నారాయణ రెడ్డి గారు.
నియంత్రణ రేఖ వద్ద పదే పదే కాల్పులకు పాల్పడుతున్న పాక్ సైన్యానికి భారత్ మరోసారి గట్టి బుద్ధి చెప్పింది. ఈ ఉదయం పాక్ సైన్యం కాల్పులకు పాల్పడగా దీటైన సమాధానమిచ్చిన భారత సేనలు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని భీంబార్ బత్తాల్ సెక్టార్లో 5 పాకిస్తాన్ సైనికులను హతమార్చాయి. భారత బలగాలు జరిపిన కాల్పుల్లో మరో 6 పాక్ సైనికులు గాయపడ్డారు. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోగా బీఎస్ఎఫ్ సైనికుడొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ఈ తెల్లవారుజామున బారాముల్లా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో భారత బలగాలు 2 ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. బారాముల్లా జిల్లా పరిధిలోని నటిపోరాలో ఉగ్రవాదులు ఆశ్రయం పొందారన్న సమాచారంపై తెల్లవారుజామున గాలింపు చేపట్టిన సైన్యంపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించగా ప్రతిఘటించిన భద్రతా బలగాలు 2 ఉగ్రవాదులను హతమార్చాయి. పాక్ మాత్రం ఎప్పటిలాగే భారతే ముందు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తమ వాళ్లను ముగ్గురిని తీవ్రంగా గాయపరిచిందని ఆరోపించింది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ఆంధ్రప్రదేశ్ చేరుకున్న 14 మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల బహుమతి ప్రకటించారు. వారిని ఘనంగా సత్కరించారు. ఇదే సమయంలో ఎవరెస్టు ఎక్కే క్రమంలో విఫలయత్నం చేసిన వారికి కూడా 5 లక్షల వరకు నగదు పురస్కారం లభిస్తుందని చెప్పారు. అంతకుముందు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో విద్యార్థులకు ఘనస్వాగతం లభించింది. బెంజ్ సర్కిల్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో 2437 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ ప్రకటన. రేపటి నుంచి వెబ్సైట్లో గ్రూప్ 1-2 ఫలితాలు. విద్యాశాఖ ఆదేశాలు రాగానే డీఎస్సీ. బీసీ ఫెడరేషన్ల ఆస్తులు అప్పుల పంపిణీపై షీలా బేడే కమిటీ సిఫార్సులకు ఏపీ ఆమోదం. మెడికల్ ప్రొఫెసర్ల విరమణ వయస్సు 63 ఏళ్లకు పెంపు. ఏపీలో రేపటి నుంచి నవనిర్మాణ దీక్ష. రాష్ట్రాభివృద్ధికి పునరంకితం కావాలని చంద్రబాబు పిలుపు. విభజన కారకులు సిగ్గుపడేలా ప్రగతి సాధిస్తామని ధీమా. ఆవిర్భావోత్సవాలకు సిద్దమైన తెలంగాణ. పరేడ్ మైదానంలో తెరాస సర్కార్ భవిష్యత్తు ప్రణాళికలు ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ జోరు. 2016-17లో 13.85% వృద్ధి సాధించామన్న కేటీఆర్. డిజిటల్ లావాదేవీల కోసం టీ వ్యాలెట్ ఆవిష్కరణ. సంగారెడ్డి ప్రజాగర్జనలో తెరాస పాలనపై కాంగ్రెస్ ఛార్జిషీట్. అన్ని రంగాల్లో విఫలమైందంటూ రాహుల్, ఉత్తమ్ విమర్శనాస్త్రాలు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపులకు భారత్ దీటైన సమాధానం. 5 పాక్ రేంజర్లను చంపేసిన బలగాలు, మరో 6కి గాయాలు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు. వాణిజ్యం, ఇంధన రంగంలో సహకారంపై సమాలోచనలు. ఇరు దేశాల మధ్య 5 ఒప్పందాలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.